సార్ మీరంటే ఆంకాలజీ ఫీల్డ్ లో అందరికి తెలుసు, చూసే వాళ్ళకి తెలుసో లేదు కాబట్టి అడుగుతున్నాను, మీరెవరు? So I am Dr. Hemanth. I am a surgical oncologist, a minimal access oncosurgeon. So basically a keyhole cancer surgeon అని చెప్పాను. That's how I want to introduce myself and that's how I want everybody to know me. కీహోల్ క్యాన్సర్ సర్జన్. ఓకే, దాని గురించి ఫస్ట్ వద్దాం సార్. ఒక చిన్న క్వశ్చన్ సార్, అంటే అందరినీ అడుగుతున్నానికి, మీరు ఫస్ట్ నుంచి డాక్టర్ అవుదాం అనుకున్నారు లేదా మధ్యలో? ఏదో అయిపోయింది అట్లా, ఏదో చిన్నప్పుడు చదివాము, సీట్ వచ్చింది. మోర్ దాన్ ఫ్యామిలీ, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఎట్లా ఉంటుందంటే, పేరెంట్స్ కూడా డాక్టర్స్ కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ టెన్ టు థింక్ దట్ వాళ్ళ ఇంట్రెస్ట్ తో నేను వచ్చాను అని. బట్ ఇన్ మై కేస్ ఐ థింక్ ఇట్ వాస్ మై ఫ్రెండ్స్, మై స్కూల్ మేట్స్ హూ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ మీ టు గో ఇంటు మెడిసిన్. They felt that I would be a good doctor. So otherwise I wanted to go into administrative services. Actually I was school level, I was into quizzing and a lot of extracurricular really. So I wanted to go into IAS, but my friends convinced me that I would make a good doctor. Okay. So friends కాబట్టి డాక్టర్ అన్నాను. నేను ఇక్కడ మీరు యాక్టర్ కాబట్టి డాక్టర్ అని ఏమో అది ఎప్పుడైనా కావచ్చు. సార్ మీరు ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు? నేను ఐ డిడ్ మై ఎంబీబీఎస్ ఫ్రమ్ గాంధీ మెడికల్ కాలేజ్. సార్ ఇంటర్న్షిప్ తర్వాత వెంటనే వచ్చిన ఆ కాలంలో బ్రేక్ ఉండేనా మీకు? ఇంటర్న్షిప్ తర్వాత యాక్చువల్లీ నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అ సర్జన్. ఎందుకు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మై మెడిసిన్ ఐ ఫెల్ట్ దట్ ప్రాబబ్లీ ఐ యామ్ మోర్ సూటెడ్ టువర్డ్స్ సర్జికల్ ఫీల్డ్స్ ఆర్ ఐ హ్యాడ్ aptitude టువర్డ్స్ సర్జికల్ ఫీల్డ్స్. సో ఫస్ట్ టైం ఎంట్రన్స్ రాసినప్పుడు అన్ఫార్చునేట్లీ బై 1 rank ఐ మిస్ జనరల్ సర్జరీ. I joined pediatrics. Okay. So నీలోఫర్లో DCA జాయిన్ అయ్యాను. నేను 15 రోజులు వెళ్ళిన తర్వాత ఏదో మనకు సర్జరీ చేయాలనుకున్నాడు, చిన్నపిల్లలు కష్టమై సెట్ కాలేదని చెప్పి వదిలేసి దెన్ ఐ రోట్ ద ఎంట్రన్స్ అగైన్ అండ్ నెక్స్ట్ టైం ఐ వాస్ లక్కీ దట్ ఐ గాట్ జనరల్ సర్జరీ. సో దట్ ఈస్ 1 year break that I had, but I still remember that one question which went wrong, which could have given me 5 or 6 ranks and would have given me surgery in the first attempt. I still remember that one mistake. This is 1999. ఓకే. సో ఇన్నేళ్ళ తర్వాత కూడా 24 ఏళ్ల తర్వాత కూడా నేను ఆ ఎంట్రన్స్లో నేను చేసిన ఒక్క మిస్టేక్ ఏంటో నాకు ఇంకా క్లియర్గా గుర్తుంది. And that is a doctor's life, I think. We are defined by our mistakes rather than by our success stories. ఓకే సార్. సార్ సర్జరీ తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయి, కాకపోతే స్పెసిఫిక్గా ఆంకాలజీ ఎందుకు చూస్ చేసుకున్నారు? Surgical oncology and surgical gastroenterology, these were the two options that I always wanted to pursue. ఎందుకు అంటే ప్రాబబ్లీ జనరల్ సర్జరీ లెవెల్లో మనకు అంటే మనం యాజ్ డాక్టర్స్, యాజ్ ప్రొఫెషనల్స్, వాట్ ఎవర్ బ్రాంచెస్ దట్ వీఆర్ ఎక్స్పోజ్ టు, వాట్ ఎవర్ వీ ఫైండ్ ఛాలెంజింగ్, వీ ప్రాబబ్లీ టెండ్ టు పర్స్యూ. టు బి వెరీ ఫ్రాంక్, at MS లెవెల్లో మాకున్న ఎక్స్పోజర్ ఆఫ్ స్పెషాలిటీస్లో ప్రాబబ్లీ వీ సా గుడ్ surgical oncology work, good gastro surgery work, probably good uro work also, but these two were my first options. I was very impressed with my 2 to 3 months stint that we had in MJ, that is MJ Cancer Hospital. The quality of work that was done there and quality of surgeries probably inspired me to take surgical oncology. In fact, a lot of people in that time in surgical, I was number 1 ranker in surgical oncology entrance. Those days it was a very rare branch. There were 11 seats in the country. I secured the first rank. So I could have opted for any surgical specialty, but I opted for surgical oncology. And even my own teachers, my own professors of surgery were surprised that, why do you want to take surgical oncology? It's a tough field. It's probably a depressing field. But I'm extremely happy I made that choice because a lot has changed in oncology. Now surgical oncology is the topmost field. It's highly competitive. It's very difficult for people to get in. I think I made a good choice and I'm happy with it. సార్ ఇప్పుడు సర్జికల్ ఆంకాలజీ తీసుకున్నారు, మీకు నచ్చింది, ఓకే. కానీ ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడన్నా అనిపించిందా? ఏదైనా ఒక ఇన్సిడెంట్ వల్ల ఎప్పుడు అనిపించలేదా? లేదండి, మేజర్గా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఐ హావ్ చూసన్ దిస్. ఎప్పుడన్నా అంటే ఒకసారి అనిపిస్తుంది ప్రాబబ్లీ ఇంకా ఏమైనా యూరాలజీనో అట్లాంటిది ఏమన్నా, బికాజ్ నేను చేసింది గుజరాత్లో చేశాను, అహ్మదాబాద్లో, where urology is considered one of the best training. Probably urology చేస్తుంటే నేను ఐ వుడ్ ప్రాబబ్లీ హ్యావ్ మా ఊరికి వెళ్ళి నేను అక్కడ ఓన్ సెటప్ ఏమైనా పెట్టుకొని ఉండేవాడినేమో, ఎందుకంటే సర్జికల్ ఆంకాలజీలో అయితే అది ఫీజిబుల్ కాదు.
సో టు హ్యావ్ యువర్ ఓన్ హాస్పిటల్ అండ్ నాలెడ్జ్. సో ప్రాబబ్లీ ఇఫ్ ఐ హెడ్ డన్ ఈస్ ఇట్లాంటి బ్రాంచ్ కాకుండా ఆంకాలజీ వేర్ రేడియేషన్ మెడిసిన్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ ఉండాలి కదా. సో ప్రాబ్లీ వేరే ఏమైనా చేసి ఉంటే ఒక ఆప్షన్ నాకు ఎక్స్ట్రా ఉండుండేదేమో, మా ఊర్లో నేను సెటిల్ అయ్యే ఆప్షన్ ఉండుండేదేమో. అది ఒక్కటి తప్పించి నేను ఆలోచించలేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రతి వారం మా ఊరికి వెళ్ళి నేను చేయగలిగింది నేను చేస్తూనే ఉంటాను కాబట్టి. అదర్వైజ్ నో, వెరీ హ్యాపీ విత్ సర్జికల్ ఆంకాలజీ. ఓకే సార్. సార్ మీరు చూసిందని కాకుండా మీ సీనియర్స్ నుంచి కానీ మీ గురువుల నుంచి కానీ విన్న సర్జరీస్కి ఇప్పుడు జరుగుతున్న సర్జరీస్కి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పారు? ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్లో ఎటువంటి చేంజెస్ వచ్చినాయి, ఇనిషియల్గా ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేసేవాళ్ళు? లాస్ట్ 10-15 ఇయర్స్లో డెఫినెట్గా చాలా చేంజెస్ ఉన్నాయి. సర్జికల్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ సర్జరీస్ అంటే చాలా రాడికల్ సర్జరీస్ అన్నట్టుగా అనుకుంటాం. అంటే ఏదైనా పార్ట్ ఆఫ్ ద బాడీలో మాలిగ్నెన్సీ వస్తే దాన్ని మొత్తం తొలగించాలి. ఇప్పుడు రొమ్ములో వచ్చింది అనుకోండి, బ్రెస్ట్లో వస్తే బ్రెస్ట్ మొత్తం తీయాలి, దాంతోపాటు దాని లింఫ్ నోడ్స్ తీయాలి. సో ఆ ఆర్గన్ ఏదైతే ఉందో దాని రక్త నాడి, తర్వాత నరాలు, తర్వాత లింఫ్ నోడ్స్ అన్నీ క్లియర్ చేయాలి అన్న కాన్సెప్ట్ ఉండేది. సో శరీరంలో ఎక్కడ క్యాన్సర్ వస్తే ఆ పార్ట్ని తీయాలి అన్నది పాత కాన్సెప్ట్. ఈ రోజుల్లో అంతా చేంజ్ అయింది. ఈరోజు ఆర్గన్ ప్రిజర్వింగ్ సర్జరీస్, ఫార్మ్ ప్రిజర్వింగ్ సర్జరీస్, ఫంక్షన్ ప్రిజర్వింగ్ సర్జరీస్ చేస్తాం. అంటే రొమ్ములో ఒకవేళ క్యాన్సర్ వస్తే, ఒకవేళ ఎర్లీ స్టేజ్లో ఉంటే జస్ట్ ట్యూమర్ దాని చుట్టుపక్కల ఉన్న 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా అండ్ దానికి సంబంధించిన లింఫ్ నోడ్స్ తీసి రొమ్ముని రీటైన్ చేయొచ్చు. అట్లాగే శరీరంలో చాలా ఆర్గన్స్ కూడా మనం ఈ క్యాన్సర్ న్యూ అండర్స్టాండింగ్ అండ్ బికాస్ ఆఫ్ బెటర్ ఇన్వెస్టిగేషన్స్ వల్ల ఫార్మ్ ప్రిజర్వింగ్, ఆర్గన్ ప్రిజర్వింగ్ సర్జరీ చేయొచ్చు. లాట్ హెస్ చేంజ్ ఇన్ ద లాస్ట్ 10-15 years. సార్ ఇప్పుడు ముందు మనం మాస్టెక్టమీ గురించి చదువుకుంటాం సార్. ఇనిషియల్గా మొత్తం మజిల్స్ కూడా తీసేవాళ్ళు అంటారు కదా, వాళ్ళకి అసలు ఎట్లా ఆలోచన వచ్చింది సార్? మళ్ళీ అంటే దాని నుంచి మినిమల్కి వెళ్ళొచ్చు అనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఎవ్రీథింగ్ హెస్ చేంజ్ అండి. ఇప్పుడు పాతకాలంలో ఏంటి, దే డి నాట్ హ్యావ్ అన్ ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ ఉండేది, ఇమేజింగ్ ఉండేది, పెథాలజిక్ అండర్స్టాండింగ్ తక్కువ ఉండేది. సో వాళ్ళు ఏంటంటే ఒక ఆర్గన్ తీసుకుంటే ఆర్గన్ని కంప్లీట్గా ఆల్ ద స్ట్రక్చర్స్ అసోసియేటెడ్ విత్ ఇట్, దాని మస్కులోస్కెలిటల్ స్ట్రక్చర్స్, దాని నర్వ్ సప్లై, బ్లడ్ సప్లై, లింఫాటిక్ డ్రైనేజ్ అంతా కూడా ఎన్ మాస్ ఆన్ బ్లాక్ రిసెక్షన్స్ చేయాలి అన్నట్టు ఉండేది. అంటే ఒక ఆర్గన్, దాని లింఫాటిక్స్ అండ్ ద లింఫ్ నోడ్స్, సో ఇవన్నీ కూడా ఒకే సెట్లో బయటికి రావాలి అన్న కాన్సెప్ట్ ఉండేది. దే డిడ్ నాట్ హ్యావ్ ఇప్పుడు మన చేతిలో ఉన్నట్టుగా స్కాన్స్ ఉండేవి కాదు. సో అండర్స్టాండింగ్ ఆఫ్ ద డిసీజ్ వాస్ లెస్. ఈరోజు మనం ఏంటి అంటే ఏ స్టేజ్ అన్నది మోర్ ఆర్ లెస్ we decide before we start treatment, whereas in those days all staging was done after the surgery. So imaging improve avadam valla, pathological techniques improve avadam valla, we have a better understanding of disease. So ekkadaithe radical surgery cheyalo akkada radical surgery chestam, ekkadaithe form preserving surgery cheyalo akkada form preserving surgery chestam. Earlier annitiki okate procedure undedi, radical surgery. So probably they were right in that point of time. ఇప్పుడు మీరు డాక్టర్ కాబట్టి మీకు ఐడియా ఉంది సార్. కాకపోతే జనరల్ పబ్లిక్లో ఎట్లుంటుందంటే, ఒకవేళ ఒక దగ్గర క్యాన్సర్ వచ్చిందంటే దాన్ని మొత్తం తీసేయాలనే దానిలోనే ఉంటారు కదా సార్. అట్లా వచ్చి మీ దగ్గర లేదు సార్ మొత్తం తీయండి అని అనే వాళ్ళు ఉంటారా? చాలా కామన్గా అవుతుందండి. ఎందుకంటే ఈ రొమ్ము బ్రెస్ట్ క్యాన్సర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇన్నేళ్లుగా గత 100-150 ఏళ్లుగా రొమ్ము మొత్తం తీసేసే సర్జరీ మాత్రమే చేసేవాళ్ళు. సో ఈరోజు మనం ఫస్ట్ స్టేజ్లో ఒకవేళ క్యాన్సర్ కనుక్కున్నాం అనుకోండి, కొన్నిసార్లు సెకండ్ స్టేజ్లో క్యాన్సర్ కనుక్కున్నాం అనుకోండి, స్కాన్స్ అవన్నీ చేసుకొని స్టేజ్ తక్కువ ఉంది, దీనికి రొమ్ము తీయాల్సిన అవసరం లేదు, ఒక ట్యూమర్ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అంటే ట్యూమర్ దానికి సంబంధించిన భాగాలు మాత్రమే, లింఫ్ నోడ్స్ అవి తీసి రొమ్మును ప్రిజర్వ్ చేయొచ్చు అని చెప్పి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి, కౌన్సిల్ చేసి, పేషెంట్తో మాట్లాడి ధైర్యం చెప్పి, వాళ్ళ అటెండెన్స్కి అందరికీ ధైర్యం చెప్పి ఇంటికి పంపించి, మనం ఏ రోజైతే సర్జరీ చేస్తామో ఆ రోజు మార్నింగ్ వాళ్ళతో మళ్ళీ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు పేషెంట్ వచ్చేసి, సార్ వద్దు సార్ మొత్తం తీసేసేయండి, లేకుంటే పేషెంట్ అటెండెన్స్ ఉండి మొత్తం తీసేసేయండి. ఎందుకు అంటే మా ఫలానా డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళకి తెలిసిన ప్రకారంగా అందరికీ రొమ్ము తీయడమే జరిగింది, ఇంకొకరికి రొమ్ము ఉంచడం వల్ల మళ్ళీ రోగం తిరగబడుతుందేమో, కాబట్టి రొమ్ము తీసేయండి. దిస్ ఈస్ అ వెరీ 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 కామన్ డిస్కషన్ వీ హ్యావ్. పేషెంట్ని మొత్తం బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీకి మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఆన్ ద డే ఆఫ్ సర్జరీ దే కమ్ అండ్ దే వాంట్ రాడికల్ సర్జరీ. సో మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ధైర్యం ఇచ్చి దెన్ వి గో విత్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ. ఎందుకంటే చాలా కామన్గా ఉన్న అపోహ ఇది, రొమ్ము మొత్తం తీయకుండా ఉంటే మళ్ళీ రోగం తిరగబడుతుంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, రోగం తిరగబడాలంటే ఎట్లాగో తిరగబడుతుంది, రొమ్ములో తిరగబడుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రోగాలు ఏంటి అంటే, ఎందుకు రొమ్ము తీయడం మానేశాను అంటే, రోగం ఒకవేళ తిరగబడేది ఉంటే రొమ్ములో తిరగబడే అవకాశాలు చాలా తక్కువ. శరీరంలో వేరే ఎక్కడైనా తిరగబడవచ్చు,
అంటే అది మనం తీయని లింఫ్ నోడ్స్లో కావచ్చు, ఊపిరితిత్తులో కావచ్చు, వెన్నుపూసలో కావచ్చు. సో మెటాస్టెటిక్ రిలాప్స్ అంటాం. అంటే తిరగబడేది ఆపరేషన్ చేసిన చోట కాకుండా మిగతా చోట్ల తిరగబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రొమ్ము తీయడం ఎందుకు. అర్లీ స్టేజ్ అయితే మాత్రమే, అడ్వాన్స్ స్టేజ్ అయితే మాత్రం రొమ్ము ఇప్పటికీ తీయాల్సి వస్తుంది. సార్ నెక్స్ట్ ఇప్పుడు ఆర్గన్ ప్రిజర్వేషన్ సర్జరీ అన్నారు, ఆ తర్వాత లాప్రోస్కోపీ అని వచ్చింది కదా, లాప్రోస్కోపిక్ సర్జరీస్ అవేంటి లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటే? లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే కీహోల్ సర్జరీ. కీహోల్ సర్జరీ అంటే ఇప్పుడు కడుపులో కానీ ఛాతీలో కానీ మనం ఆపరేషన్ చేయాలి అంటే అక్కడ ఉన్న ఇప్పుడు పెద్ద పేగులోనో, జీర్ణకోశంలోనో, తర్వాత అన్నవాహికలోనో మనం ఆపరేషన్ చేయాలి అంటే దాన్ని అందుకోవడానికి, దాని వరకు అప్రోచ్ అంటే దాని వరకు వెళ్ళడానికి మనం ఇంత పెద్దగా శరీరాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. అంటే ఆ అవయవాలు లోపల ఉంటాయి కాబట్టి బాడీని కట్ చేసి ఓపెన్ చేసి మనం లోపలికి ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఆపరేట్ చేసేవాళ్ళం. ఈ రోజుల్లో ఏంటి అంటే మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్ అని వచ్చాయి. అంటే మనం చేతులతోటి ఆపరేషన్ కాకుండా చిన్న ఘాట్లతోటి, స్మాల్ ఒక 1 సెంటీమీటర్ ఇన్సిషన్స్ తోటి లోపలికి కెమెరా, మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ పంపించి మనం ఎక్సలెంట్గా అదే సర్జరీ ఓపెన్ చేయకుండా చేయవచ్చు. అది లాప్రోస్కోపీ. లాప్రాస్ అంటే కడుపు, స్కోపీ అంటే చూడడం. అంటే మనం ఓపెన్ సర్జరీకి రీప్లేస్మెంట్ లాప్రోస్కోపిక్ సర్జరీ. సేమ్ థింగ్ మనం ఛాతీలో చేస్తున్నాం అనుకోండి, దాన్ని థొరకోస్కోపిక్ సర్జరీ. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే పేషెంట్కి పెద్ద ఇన్సిషన్ ఏదైతే ఉంటుందో, పెద్ద స్కార్ ఏదైతే ఉంటుందో అది అవాయిడ్ చేయొచ్చు. స్కార్ తోటి వచ్చే ప్రాబ్లం ఏంటి, ఏదో చూడడానికి బాగుండడం అన్నది కాదు, దీన్ని యాక్సెస్ అంటాం. ఈ యాక్సెస్ వల్ల పేషెంట్కి మార్బిడిటీ జరుగుతుంది. ఇప్పుడు ఒక పేషెంట్కి ఒక ఆపరేషన్ చేసామనుకోండి, 2 రకాల బాధలు ఉంటాయి, 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి మనం ఒక అవయవాన్ని తీసేస్తున్నాం కాబట్టి దాని లోపం వల్ల వచ్చేది. రెండోది యాక్సెస్ వల్ల, అంటే మనం ఓపెన్ చేయడం వల్ల, ఇంత పెద్దగా ఓపెన్ చేసామనుకోండి దాని నుంచి బ్లడ్ లాస్ ఉంటుంది, నొప్పి ఉంటుంది, హీలింగ్ టైం, హర్నియాస్, తర్వాత పోస్ట్ ఆపరేటివ్ రికవరీలో వాళ్ళు నొప్పికి సరిగ్గా ఊపిరి తీసుకోక లంగ్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీ తోటి ప్రివెంట్ అవుతాయి. సో యాక్సెస్ మార్బిడిటీని సిగ్నిఫికెంట్గా మినిమల్ యాక్సెస్ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ వల్ల తగ్గిస్తాం. సో ఒక పేషెంట్ సర్జరీ చేశాక ఒక వారం రోజులు మంచాన పడుకొని 2 వారాలు రికవరీ టైం ఏదైతే ఉంటుందో, సేమ్ థింగ్ అదే మనం లాప్రోస్కోపీ చేసామంటే 3-4 డేస్లో ఇంటికి వెళ్తారు. ఐసీయూ స్టే ఉండదు, బ్లడ్ లాస్ ఉండదు, యాంటీబయాటిక్ యూస్ తక్కువ ఉంటుంది, వర్క్ కూడా వాళ్ళు ర్యాపిడ్గా వెళ్ళిపోతారు. అంటే తొందరగా రికవర్ అయ్యి నెక్స్ట్ ట్రీట్మెంట్ పోలేకుండా వర్క్కి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని లాప్రోస్కోపీ. సో ఆల్మోస్ట్ అన్ని సర్జరీస్ లాప్రోస్కోపీకి వెళ్ళొచ్చా, లేకుంటే కొన్నిటికి ఓపెన్ ప్రిఫరబుల్ అట్లా ఉంటుంది సార్? కొన్నిటికి ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని లాప్రోస్కోపిక్గా చేసుకోవచ్చు. 1-2 క్యాన్సర్స్ తప్పించి మిగతా వాటన్నిటికీ ఆల్మోస్ట్ లాప్రోస్కోపిక్గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ ఉందనుకోండి, ఇక కిడ్నీ స్టోన్స్ ఉన్నాయనుకోండి, ఈ రోజుల్లో ఎవరు ఓపెన్ సర్జరీ చేయట్లేదు. లాప్రోస్కోపీ ఎంత అడ్వాంటేజ్ ఉంది అంటే పేషెంట్ రికవరీ టైం చాలా ర్యాపిడ్గా ఉంటుంది. సో అట్లాంటి సర్జరీస్ మనం క్యాన్సర్కి చేయడం సేఫా కాదా అన్నది చాలా ఏళ్ళు దెర్ వాజ్ ఎ డిస్కషన్. ఇప్పుడు దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ట్రయల్స్ విచ్ హావ్ కమ్ ఫ్రమ్ మెనీ కంట్రీస్ విచ్ షో దట్ ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో కూడా ఈ మేజర్ క్యాన్సర్ సర్జరీస్ అనేవి కూడా లాప్రోస్కోపిక్గా చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ ద పేషెంట్, రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఒక 2-3 క్యాన్సర్స్లో ఇంకా రాటిఫై కాలేదు. 1-2 క్యాన్సర్స్లో లాప్రోస్కోపీ చేసి దాని రిజల్ట్స్ పూర్వం వల్ల ఆపడం జరిగింది, అంటే సర్వైకల్ క్యాన్సర్లో. ఓవేరియన్ క్యాన్సర్స్లో ఇంకా చేయకూడదు ఆర్ ప్రాబబ్లీ స్టిల్ అవ్వాలి. బట్ అదర్వైజ్ పెద్ద పేగు క్యాన్సర్స్, స్టమక్ అంటే జీర్ణకోశం క్యాన్సర్స్, అన్నవాహిక క్యాన్సర్స్, ఇట్లాంటి వాటికి, ప్రాస్టేట్ క్యాన్సర్కి డెఫినెట్గా లాప్రోస్కోపీలో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్.